ఇవాళ కూటమి ప్రతినిధిగా మీరు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీకు ప్రతిసారి విసురుతోన్న సవాలు లేదా ఛాలెంజ్ అంటే మీరు ప్రభుత్వం పోలీసుల వైపు నుంచి ఎన్ని నిబంధనలు ఆంక్షలన్నా పెట్టుకోండి, నేను వాటిని ఖచ్చితంగా వైలేట్ చేస్తాను ఒకటి. రెండోది, మీరు ఆయన అవమానించారు. నిన్న ఆయన జైలు దగ్గర ఆయనకి వెనకాల మీరు గ్రిల్స్ దగ్గర నిలబెట్టి ఏదో జైల్లో ఉన్నట్టుగా ఆయన ఫోటో తీశారు అని ఆయన చెప్పాడు. మరి అది పైనుంచి వచ్చిన ఆదేశాలు, చంద్రబాబు గారి శాడిజం చూసారా ఎంత దారుణంగా ఉందో అని, మరి అవమానించారా? మూడోది, మీరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నిన్న కారుమూరు సునీలు, విరూపాక్షి, చింతాడ రవికుమారు, సీదిరప్పలరాజు. ఎస్, ఓవర్ టు యూ. ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుత శాసనసభ్యుడు, పోలీసులు విధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. వైలేట్ చేసి నేనేదో పెద్ద పుడింగి, నేనేదో పెద్ద తూపు, నేనేదో పెద్ద సక్సెస్ సాధించాననేటువంటి ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన. నిన్న ఎయిర్పోర్ట్ నుండి, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుండి ఆ జైలుకు పోవడానికి కేవలం 35 నిమిషాలు పడితే ఈయన కావాల్సిన ఉద్దేశపూర్వకంగానే 4 జిల్లాల నుండి జన సమీకరించేసి, చిత్తూరు జిల్లా నుండి కూడా జన సమీకరించేసి, ఈయనేదో పెద్ద విజయ యాత్రకు పోయినట్టు అడుగడుగున క్రేన్లో పూలదండలు వేసుకోవడం, టపాసులు కాల్చుకోవడం, పూల జల్లులు జల్పించుకోవడం, సీఎం అని అనిపించుకోవడం. ఈయనకు ఒక పిచ్చి, ఒక అలవాటు ఉంది సార్. రోజుకి ఒక 500 మంది 1000 మంది సీఎం అని అరవకుంటే నిద్ర పట్టేటట్లేదు. ముందుగానే జనాలకు డబ్బులు ఇస్తారు. మీరు చెప్పారు కదా వ్యూహకర్తలు, ఆ వ్యూహకర్తల యొక్క వ్యూహంతో వాళ్ళు డబ్బులు ఇచ్చి, అన్న మీరు ఎక్కడికి పోయినా, ఏ సభలో పోయినా ఒక 500 మందిని రెడీ చేసుకోండి, వాళ్ళ మనిషికి 500 ఇవ్వండి, మిమ్మల్ని చూసిన వెంటనే సీఎం అని ఎగరాల, ఎగిరి గంతులు వేయాలి మీ పైన, మీకు సేకండ్ ఇవ్వడానికి, మీతో సెల్ఫీలు దిగడానికి. ఒక ఇద్దరు ముగ్గురు చొక్కాలు కూడా విప్పేసుకోవాలి, మనం విజువల్స్ చింపుకోవాలా, బరబరా చింపుకొని అది సాక్షి పేపర్లో ఫోటో బట్టి ఫ్రంట్ పేజ్లో వేసుకోవాలా. మన ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుని జగనన్న కోసం చొక్కాలు చింపుకుంటున్నారు చూడరా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మెసేజ్ క్రియేట్ చేయాలన్నా ఇదన్నా మన ప్లాన్ అని. ఎట్లా వీళ్ళకంటూ కార్యకర్తలు, కొందరు సైకో జనం ఉంటుంది. వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రోగ్రామ్ చూడండి 500 మందే ఉంటారు. జగనన్న కారు మీద ఎగబడి. ఇది వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ ప్రతి కార్యక్రమంలో వాళ్లే ఒక గ్రూప్ బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారా అనేది పక్కాగా మీరు చూసుకోండి. పక్కాగా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఎక్కడ పోయినా. మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. ఒక చిన్న పిల్లడు అన్నా నీతో ఫోటో దిగాలన్నా నీటి యాడ్ అవటం, ఇవన్నీ ఉంటాయి అక్కడ. అంతా కూడా ముందుగానే స్క్రీన్ ప్లే ఆర్టిఫిషియల్ షో ఇది. ఒక చిన్న బిడ్డ యాడ్ అవటం, ఆయనకి జగన్ అంటే ఎవరో కూడా తెలియదు. చిన్న బిడ్డకి ఒక 7-8 సంవత్సరాల పిల్లడు జగన్మామ ఎత్తుకోనప్పుడు ఒక ఆమె ఏడిచింది, జగన్మామ నేర్పిస్తారు. లేరే అన్నం చూసి నువ్వు మామ అనాలరా, నువ్వు జగన్మామ అరవాలరా, నువ్వు అప్పుడేనా నీకు 500 ఇస్తాము, ఇంకేదైనా కూడా ఇస్తాము, మీ అమ్మ నాయన కూడా ఏదైనా చేస్తామని ముందుగానే ప్లాన్ చేసి అన్న రావటం, పూలు చల్లటం, క్రేన్లతో పూలదండ. నిన్న నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. నువ్వు పోయింది ఒక పచ్చి నేరస్తుని, కరుడు గట్టిన నేరస్తుని, ఎస్సీ అట్రాసిటీ కేసు నిందితున్న వ్యక్తిని పరామర్శించడానికి. కానీ మీరు విన్నారని ఆయన మాట్లాడుతూ జైలు దగ్గర మీరే మీ కార్యకర్తలే ఆయన్ని కొట్టారంటున్నారు, ఎమ్మెల్యేని. అదే ఆ పాయింట్ కూడా వస్తాము. ఈయన పోయాడు, పరామర్శించాడు, పైగా బయట వచ్చి ఆరోపణలు, నన్ను ఫోటో తీసుకున్నారు గ్రిల్లులకి పక్క పెట్టి. అంటే నీకు ఫోటో తీయకుండా కొబ్బరికాయ కూడా ఆరితేస్తారు జైలు కాడ. సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు పోయింది పరామర్శించడానికి ఒక నేరస్తుని, ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒక నిందితుడిని పరామర్శించడానికి పోయావు. జైల్లో నాకు అగౌరవం జరిగిందంటే ఏం గౌరవం చేయాలి నీకు? జైల్లో కూడా క్రేన్ పెట్టి ఇప్పులు దండేయాలి కాదు. సాధారణంగా కూర్చోబెట్టి ఫోటో తీస్తారు, నన్ను కావాలని గ్రిల్స్ దగ్గర నిలబెట్టారు, అడిగే ఇదేంటయ్యా ఎట్లా అంటే అందరికీ ఇంతేనా నాకేనా అంటే సార్ మాకు పైనుంచి ఆదేశాలని చెప్పారు అని క్లియర్ గా చెప్పాడు ఆయన. సరే బా, జైలు బయట నిలబెట్టి, గ్రిల్లు బయట నిలబెట్టి ఫోటో తీసిన దానికే ఇంత బాధపడిపోతున్నావే. జైలు లోపలనే 18 నెలలకు ఉన్నావే, 18 నెలలు ఉన్నావే, మరి దానికి ఎందుకు బాధపడలేదు నువ్వు? అదేదో పెద్ద విజయ గర్వంతో వచ్చి చేతులు ఊపావు కదా ఆ రోజు హైదరాబాద్ లో ర్యాలీకి. అవును, జైల్లో 18 నెలల నుండి, చంచల్ కూడా జైలు నుండి బయట వచ్చి ఇట్ట చేతులు ఊపావు కదా, మరి దానికి ఏమంటావు? ఇట్స్ ఎ జైల్ మాన్యువల్. అర్థం చేసుకో. నీకు తెలియకపోతే జైల్ మాన్యువల్ అని బుక్ ఉంటుంది, తీసుకో. ఇప్పుడు నిబంధనలన్నీ మార్చున్నారు.
ములాఖత్తుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలా, ఐడి ప్రూఫ్ ఇవ్వాలా, సైన్ చేసి పోయి నువ్వు నేరస్తుతో మాట్లాడాలా. లోపల ఉండేది ఈస్ అన్ అక్యూజ్డ్, ముద్దాయి. కరెక్ట్. నాకు గౌరవం లేదు జైలు అంటే, నాకు ఏందో ఆ గౌరవం నాకు అర్థమే కాలేదు. ఏం గౌరవం ఇవ్వాలా? నువ్వు వస్తే కొబ్బరికాయ కొట్టి ఆరతి చేసి బొకేలు, పూల బొకేలు ఏమని ఇవ్వాలా? నాకు అర్థం కాదు. పైగా ఈయన చూడండి, ఈయన ఎప్పుడు పోయినా ఒక పెద్ద రభస చేసి వస్తాడు. మొన్న శ్రీకాకుళంలో సిదిల్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి పోయి అక్కడ ఒక ఎస్ఐ పైన దాడి, మహిళా ఎస్ఐ పైన. వీళ్ళ గంజాయి బ్యాచ్, గంజాయి మత్తులో ఎస్ఐ పైన, మహిళా ఎస్ఐ పైన చుట్టుముట్టి ఆమె పైన కొట్టి ఆమె పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. నిన్న దాన్ని ఆయన వెనకేసుకొస్తూ ఆయన ఏమన్నాడంటే, పట్టపగలు ఇంతమంది ఉండగా ఎవరైనా ఎస్ఐని చంపుతారా, ఆ కేసు పెట్టి లోపల వేసారు అంటున్నాడు ఆయన. ఆయన ఏమి దాని మీద సారీ వ్యక్తం చేయలేదు. ఎవరైనా చంపుతారంటే ఎవరు చంపరు, నిజమే. కానీ మీరు చంపుతారు కదా. ఎవరైనా చంపుతారా అంటే మీరు చంపుతారు కదా. పట్టపగలు చంపిన వాళ్ళే కదా మీరు. మీ ఫ్యామిలీ అంతా కూడా మనుషులను పట్టపగలు పబ్లిక్ డే లైట్ మర్డర్లు చేయడంలో మీరు ఎక్స్పర్ట్. మీరు ఎస్ఐ పైన దాడి చేస్తారు, డిఎస్పీ పైన దాడి చేస్తారు. నిన్న కర్నూలుకు వచ్చాడు, సీసీ కెమెరాలన్నీ పగలు కొట్టినాడు ఆ టోల్ ప్లాజా కాడ. వీళ్ళ కార్యకర్తలు గంజాయి మత్తులో. ఇదే పరామర్శ అంటే. పైగా ఇంకా నెక్స్ట్ పరామర్శ ఏందో తెలుసా సార్? గ్రూప్ 1 ఎగ్జామ్ లో అరెస్టులు జరుగుతాయి. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవకతవకలు జరిగిన దాంట్లో అరెస్ట్ అయిన వ్యక్తులను పరామర్శించడానికి గ్రూప్ 1 అరెస్ట్ యాత్ర అని పేరు పెట్టుకుంటాడు, పోతాడు. ఏం వరి కాపకండి, మనకి ఇది మామూలు జైలు పోవటం. గ్రూప్ 1 పరీక్ష పత్రాల అవకతవకలు జరిగింది మనకు తెలుసు, బయట జనానికి కాదా. గ్రూప్ 1కి వచ్చే ముందు ఈ బీసీలకు అవమానం అని ఇప్పుడు వరుసగా ఈ 4-5 యాత్రలో భాగంగా అరెస్టులు అయిన నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు. ఆయన మరి ఆ కులం తీసుకొస్తాడు కాబట్టి మీరు ఇవాళ కూటమి బీసీలని టార్గెట్ చేసింది. ఎవరిని? వైసీపీలో ఉన్న ఎదుగుతోన్న బీసీ నాయకుల్ని. నేను అదే చెప్పేది. జగన్మోహన్ రెడ్డి బీసీలు పావులుగా వాడుకొని వాళ్ళు జైలుకు పోయి జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు నువ్వు చేసిన ఎదవ పనుల వలన, నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల వాళ్ళు బలవుతున్నారు. నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల బీసీల గురించి నువ్వు మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, తెలుగుదేశం పార్టీ లేకుంటే బీసీలు లేదు, బీసీలు లేకుంటే తెలుగుదేశం పార్టీ లేదని మేము ప్రతి మీటింగ్ లోనే చెప్తున్నాం. మా పార్టీ పుట్టిందే బీసీల కోసం పుట్టిన పార్టీ ఇది, బీసీల ఆత్మగౌరవం కోసం. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏమైనా చేసావా? ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు కులము. ఆ పిల్లోడు ఎవరు? సాయి కృష్ణ అనేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చనిపోతే ఆయన నేరస్తులకు చూపుకుంటే సాక్షి పేపర్లో కాపు యువకుడు మృతి పెద్ద ఎత్తున. ఒక యువకుడు లాకప్ డెత్ లో మృతి అని చెప్పి హెడ్డింగ్, దర్ ఇస్ మీనింగ్. అది వదిలిపెట్టేసి కాపు యువకుడు మృతి పెద్ద ఎత్తున రాసుకునేది. కనీసం అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయి జైలు కాడ నాకు గౌరవం దక్కలేదంటే ఏం గౌరవం దక్కాలా? కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్స్ లో ప్రసాద్ గారు ఎక్కడ ఆయన బాధిత కుటుంబాల గురించి ఒక బాధ కూడా వ్యక్తం చేయలేదు. ఇంకా ఏమన్నాడు ఆయన? గొర్రెల కాపర్ దానయ్య చనిపోయాడు 45 ఏళ్ళు అంటే ఏముంది, ఇంకా వయసు అయిపోయింది కదా అన్నాడు. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ లో కూడా విరూపాక్షి ఆపోజిట్ కుటుంబం మీద ఆయన నిందలేసాడు, కానీ ఎక్కడ ఆవేదన బాధ వ్యక్తం చేయలేదు. ఇప్పుడు విరూపాక్షి అనే వ్యక్తి ఒక దళిత మహిళ పైన దాడి చేసి కొట్టి ఆమె బట్టలు చింపి ఇది చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక దళితుల పైన దాడి చేసే పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. వాడెవడో అనంత బాబు అనే వాడు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేయడంలో స్పెషలిస్ట్. వాడు జైలు నుండి బయట వస్తే పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు వైసీపీ కార్యకర్తలు. మాట్లాడితే దళితులు నా మేనమామలు అనేది, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి మాటలు చెప్పేది ఇదే దానికి అర్థము. మినిమం నిన్న జరిగిన కర్నూలులో అయితే ఒక ఆర్గనైజ్డ్ రియాలిటీ షో మాదిరి అది. ప్రతి యాత్రకి అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రసాద్ గారు, పోలీసులు నిబంధనలు పెడుతున్నారు, ఒక రిపోర్టు ఇదిగో మీరు ఇది ఫాలో కండి అని ఇస్తారు ఒకటి, తర్వాత అసలు దానికి సంబంధం ఉండదు. ఆ తర్వాత మరి యాక్షన్స్ ఏమన్నా ఉంటున్నాయా లేదా? ఆ వైలేషన్ మీద ఏమన్నా కేసులు పెడుతున్నారా లేదా? సంబంధిత వీళ్ళని ఏమైనా అరెస్టులు చేస్తున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నోటీసులు ఇస్తున్నారా లేదా? సార్ ఇక్కడ ఒకటి సార్, ఈ విధంగా హైవేని బ్లాక్ చేయడము, ఈ విధంగా పబ్లిక్ కి ఇంటరప్షన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే.
టు బి ఫ్రాంక్ Of మాట్లాడాలంటే course. వాళ్ళలాగా తప్పుడు కేసులు 307 పెట్టి వేధించేటువంటి నేచర్ ఈ ప్రభుత్వానికి లేదు. హైవేని బ్లాక్ చేసిన దానికి public సెక్షన్ తో interrupt సంబంధం లేదు చేయడానికి కదా మీకు ప్రసాద్ గారు. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? పెడితే ఇప్పుడు నిన్న జైలు దగ్గర రచ్చ కేసులు చేశారు. పెడుతున్నాం. ఒక నిమిషం నా పాయింట్ కేసులు వినండి. పెడుతున్నాం. జైలు దగ్గర రచ్చ చేశారు, పోలీసులను తోసేశారు. మొన్న ఆమె ఏఎస్ఐ జ్యోతి అనే పోలీసు పాపం ఆమె కింద పడిపోయింది. మొన్న ఇంకో ఎస్ఐ మీద దౌర్జన్యము. కనీసం బెయిలబుల్ సెక్షనా, నాన్ బెయిలబుల్ సెక్షనా, 7 ఏళ్ళ జైలా, అసలు మీరు నోటీసులు అంటూ సర్వ్ చేస్తున్నారా పోలీసులు అనేది? పక్కాగా ఇప్పుడు నిన్న పూతలపట్లో కూడా ఒక మహిళా ఏఎస్ఐ పైన దౌర్జన్యం చేసి కింద దూసి అవును. ఆమెకి మైనర్ ఇంజురీస్ కూడా అయినాయి. ఇంజురీస్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం, మొత్తం వీళ్ళంతా కూడా తురుమని పారిపోవటం, పోలీసులు ఎత్తుకుతున్నారు వీళ్ళని. ఎక్కడ కూడా పోలీసులు స్లాక్నెస్ నిర్లక్ష్యం లేదు. నేనేమంటానంటే ఒక బాధ్యత గల పొలిటికల్ పార్టీ అదేదో పెద్ద రౌడీ మూకల మాదిరిగా, అదేదో పెద్ద కాలకేలు ముఠా మాదిరి ఈ విధంగా జనం పైన పడ్డం ఇది సాక్షాత్ జనం పైన దండయాత్ర ఇది. వీళ్ళు కానీ బయటకు ఒక నిమిషం వస్తున్నారంటే గఫూర్ జనం గారు, ఇప్పుడు భయపడుతున్నారు. ప్రసాద్ గారు చెప్పిన దానికి ఒక పాయింట్ మీరు చెప్పండి. బాధ్యత గల, ఇప్పుడు సపోజ్ బాధ్యత లేదని అర్థమైపోతుంది వారు చేసే వరుసగా కార్యక్రమాలతో. ఆయన కనీసం పట్టించుకోవాల్సిన